హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఒక ప్రెస్ మీట్ పెట్టారు సార్. తన క్యాంప్ ఆఫీస్ లో మీడియా ప్రతినిధులందరినీ కూడా ఇన్వైట్ చేశారు. అయితే మీడియా వాళ్ళందరినీ ఇన్వైట్ చేశారు, కానీ మీడియా వాళ్ళకు కొన్ని ఆంక్షలు విధించేస్తారు. ఎవరు కూడా కెమెరాలు తీసుకురావడానికి వీలు లేదు, పర్సనల్ గా ఫోన్ లో రికార్డు చేయడానికి వీలు లేదు, మేము లైవ్ లింక్ షేర్ చేస్తాం, దాన్ని మీడియాలో ప్రచారం చేసుకోవాలన్నారు. ఇప్పుడు చాలా మందికి డౌట్ వచ్చింది, అసలు ఎందుకు కెమెరాలు వద్దంటున్నారు, ఎందుకు పర్సనల్ గా వీడియోలు తీసుకోవద్దని చెప్తున్నారు. ఆయనే ప్రెస్ మీట్ పెట్టారు, ఆయనే మీడియా ప్రతినిధులు ఇన్వైట్ చేస్తారు, మరి ఇటువంటి ఆంక్షలు ఎందుకు అని చెప్పేసి క్వశ్చన్ అయితే చేస్తున్నారు సార్. మరి మీరేం చెప్తారు సార్ దీని గురించి? అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఎలాగంటే మన వాళ్ళు ప్రెస్ మీట్కి వెళ్ళి రికార్డ్ చేసినవి మధ్యలో ట్రోలింగ్ చేస్తారు. ఓకే, అర్థమైంది. ఆయన ఏదో మాట్లాడతాడు, దాన్ని కట్ చేస్తారు, గతంలో ఏం మాట్లాడాడో చెప్తారు, లేదా కౌంటర్గా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడో ఇస్తారు. మనకేంటంటే వీడియో మంచి గ్రిప్తో ఉండాలనే ఉద్దేశంతో మనం ఉంటాము. అది జరుగుతుంది అనేటువంటి అనుమానం. రెండు, కెమెరా లోనికి వెళ్ళినట్టయితే ఎవరు దేన్ని స్పాట్లో పెడతారో పిక్చరైజ్ చేస్తారో ఒక భయం. ఎందుకంటే అలాగే కదా వాళ్ళు తెలియకుండా ఎన్నో చేస్తారన్నమాట. కెమెరా వాళ్ళు పడుకుంటాడు మీటింగ్లోను, అదే ఫోకస్ చేస్తారు, ఇంకోటి వినడం, ఫోన్లో మాట్లాడుతుంటాడు. ఇలాగా అంటే ఆ మీటింగ్ తాలూకు ఎస్సెన్స్ తగ్గేలాగా ప్రవర్తిస్తారేమో అనేటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. తర్వాత తెలుగుదేశాన్ని చిట్టే సందర్భాలు చాలా ఉంటాయి. అది రికార్డెడ్ విట్నెస్. ఒకవేళ ఏదైనా మంత్రాన్ని మాట ఉన్నట్టయితే ఆయనే వీడియో తయారు చేసి మీకు ఇస్తాడు. ఆయనకేం లేకుండా వైసీపీ పార్టీ వాళ్ళు బాగా చైతన్యవంతులు అయ్యి మళ్ళీ పార్టీ కుమ్ముకాచేలాగా తయారు చేసుకుంటాడు. మీటింగులు ఏం లేదు. లాస్ట్ టర్మ్లో మనం ఏం చేసామంటే మనం పొరపాటు చేసాం, తరచుగా కలుసుకునే వాళ్ళం కాదు. మీ బాధలు నాకు తెలియవు, నా బాధలు మీకు తెలియవు, కానీ ఇప్పుడు ఇంత నష్టపోయాం, ఇంత ప్రమాదకర పరిస్థితుల్లో మనం ఉంటామని అనుకోలేదు. అందరూ మీరు భుజం కలపండి, ఆ తెలుగుదేశం పార్టీని మొత్తం కూలదోయండి. ఇంకొకటి పెద్ద అభియోగం ఏంటంటే ఎవరైనా పవన్ కళ్యాణ్ని కానీ లేకుండా చేసినట్టయితే మిగతా మాటలు మనం మాట్లాడుకోవద్దు. ఆయన పవన్ కళ్యాణ్ అడ్డు తొలగించుకున్నట్టయితే మనకెవరూ సాటి లేరు. ఇంకో 30 సంవత్సరాలు మనం పరిపాలించవచ్చు. ఆయన ఏం చెప్తాడు ఇప్పుడే చెప్తున్నాను నేను. ఓకే, పవన్ కళ్యాణ్ అడ్డు తొలగించుకున్నట్టయితే తెలుగుదేశం పార్టీలో ఇంకెవరు అంత మాటకారి లేడు. చంద్రబాబు వచ్చే టర్మ్లో నించోడు, లోకేష్ నించుంటాడు, లోకేష్ గెలవడు, మనం గెలుస్తాం. ఈ మాటలు తప్పేం మాట్లాడుకుంటారండి. అందువల్ల తర్వాత పార్టీని విలీనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలో కలిపేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు పార్టీ కలపడానికి సిద్ధపడ్డాడో చెప్పాలి కదా. మరి వాళ్ళ తాలూకు అనుచరులు అందరికీ చెప్పాలి కదా. ఈ కారణం చేత మనం అందరూ బట్ట కట్టాలంటే పార్టీలో మనం కలవాలి అనేటువంటి విషయాలు కూడా మాట్లాడతాడు. ఇది ముఖ్యంగా వీళ్ళు మాట్లాడవలసింది ఏమిటంటే, రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ నోరెత్తకుండా చేయాలి, పవన్ కళ్యాణ్ అడ్డు తొలగించుకోవాలి. ఎక్కడైనా సరే తెలుగుదేశం ఈ కూటమి పరిపాలన మీద మీకు ఎంత ఎత్తున దుమ్మెత్తిపోయారంటే అసలు ఆ పార్టీలు కనిపించకుండా చేయండి అని చెప్పడమే ఈ జీవితాలకు సారాంశం. అయితే ఇదేమవుతుందంటే రివర్స్ అయిపోతుంది, బూమిరాంగ్ అయిపోతుంది. మీరు ఎప్పుడు నిజాయితీగా మాట్లాడితే దాని తాలూకు ప్రభావం తక్కువగా ఉంటుంది. నిజాయితీ లేకుండా అబద్ధాలు మాట్లాడి ఇలా మీరు చెప్పినట్టుగా కెమెరాలు రావద్దు, జర్నలిస్టులు అండి కెమెరాలు రావద్దు అంటే ఏం చేసుకుంటాడు? కొన్ని సెల్ ఫోన్తో కూడా మీరు షూట్ చేయొద్దని చెప్తే ఏం చేసుకుంటారు? ఇప్పుడు మీ మాటకి శాంటిటీ ఏముంటుందండి? స్థిరత్వం లేదు కదా. నోటుకు వచ్చిన మాట మాట్లాడతారు, రోజుకు ఒక మాట మాట్లాడతారు. దీనివల్ల ఇంకా జగన్మోహన్ రెడ్డి అభాస్వ అయిపోతాడు, ఇంకా జగన్మోహన్ రెడ్డి మీడియాకి దూరం అవుతాడు. వీళ్ళు ఇచ్చేటువంటి టీ, కాఫీ, బిస్కెట్ కోసం వెళ్తారా జర్నలిస్టులు? అసలు నిజం ఏమిటనేది ప్రజలకి అందజేయడం కోసం వెళ్తారు. జర్నలిస్ట్ పని పాట లేకుండా కాదు కదా. జర్నలిస్ట్ అంటే మేధావి అండి, వాళ్ళు చులకనగా చూడకూడదు. ఈ రోజుని విజయసాయి రెడ్డి చేసిన పాపం ఏమిటంటే, ఓ జర్నలిస్ట్ని తిట్టేసరికి మొత్తం ఆంధ్రాలో ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ ఒకటి పేరు నోటికి వచ్చినట్టు తిట్టారు. ఈయన ఏమంటే దాని డబుల్
తిట్లు తిట్టారు. పతనం అయిపోయాడు మాట ఈ విజయసాయి రెడ్డి. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఆ మాటలు బయటకు వచ్చినట్టు ఇంకా ఎవరు ప్రజలు తిరుగుబాటు కూడా చేస్తారు. అవును. అరే నీ సొంత పులివెందుల్లో నీ మీద తిరుగుబాటు చేశారు. తలుపులు మూసేసుకుంటే తలుపులు కొట్టి మరి లోనకెళ్ళి కాళ్ళు రుచ్చుకొని అడిగారు. అంటే నువ్వెంత వ్యతిరేక అంటే ఒక వేదిక మీద ఉన్నావు, ఎంత వ్యతిరేక భూమిక నువ్వు వహిస్తున్నావో నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకొని నిజాలు బయట పెట్టాడు. అది లేకుంటే ఎటువంటి రహస్య మంతనాలు అన్నమాట. వీళ్ళు ఆలోచించడం అంటే వైఎస్ఆర్ పార్టీ వర్గీయులకి అందరికీ బ్రెయిన్ వాష్ చేయడం ఇది ఎంతో కాలం దాగదు. మరి కొంచెం తక్కువ డౌన్ అవుతారు కానీ దాగదు. అంటే ఇంకా పరిపాలనలో ఉన్నాననుకుంటున్నాడు ఆయన. రాజరిక వ్యవస్థలో నా మాట సాగుతుంది అనుకుంటున్నాడు. అది కాదు. నీకింత అఫ్టర్ ఒక చిన్న పనివాడు కూడా ఎదురు తిరుగుతున్నాడు. నువ్వేం చేయగలుగుతున్నా ఏదో అంటారు కదా, నువ్వేం చేయగలుగుతావు అంటారు, అంతకంటే పచ్చిగా అంటారు కూడా. అలా ఉన్నారు. ఉన్నప్పుడు రాజకీయ నాయకుడు అనేవాడివి పరిస్థితుల్ని గమనించి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నువ్వే నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం నిన్ను కాపాడే దిశగా ఉండాలి. నీ నిర్ణయాలే నిన్ను నిలువునా ముంచేసే దిశలో ఉండకూడదని మనం హెచ్చరిస్తున్నాం. సార్ ఇప్పుడు అంటే ఇటువంటివి జనాల్లోకి ఏ విధంగా వెళ్తాయంటారు సార్? నెగిటివ్గా వెళ్తాయండి. నెగిటివ్గా వీళ్ళే అంటారు మాట. ఇప్పుడు పత్రికలు రాస్తాయి కదా, కెమెరాలు తీసుకోకుండా రావద్దని చెప్పారని, పత్రికలు రాస్తాయి కదా అంతర్గత సమావేశం ఇదని చెప్పేసి ఆయన ఫీల్ అవుతున్నాడని, వీటన్ని బట్టి ప్రజలు తన మనసులో కూడా మారుతాయి. ఒకటి మాత్రం నేను చెప్పగలను, ఏ మనిషికైనా రాజకీయ నాయకుడే కాదు, మీరు నిజం మాట్లాడుతున్నప్పుడు నిర్భయంగా మాట్లాడతాండి. మాట్లాడండి. ఏదైనా కొంచెం ఘోరంగా అపవాదులు వేసి వాళ్ళపైన నిందలు వేసి వాళ్ళ మీద తప్పులు కట్టి వాళ్ళని జైల్లో పంపించినప్పుడు ఆలోచించుకొని పంపించండి. లేకపోతే ఏమవుతాయంటే నువ్వేమైతే నిందలు వేసి జైల్లో పెట్టావో అవన్నీ నీకే ఎదురు తిరిగిసామాట. అవును. ఇది నిజానికి అబద్ధానికి అంత తేడా ఉంది. తేలిక అబద్ధాలు ఆడేస్తారు. అవన్నీ రికార్డెడ్ అండి. వాడు ప్రభుత్వ యంత్రాంగం ఎలా మార్చేస్తారు? అందుకే కదా అసెంబ్లీలో మాటికి అయ్యా దయచేసి పొరపాటున నోరు జారాను వాటిని రికార్డులోంచి తొలగించండి అంటారు. మొత్తం అంతా రికార్డ్ అయి ఉంటుంది కదా, రికార్డులోంచి తొలగించమంటారు. సార్ ఇప్పుడు అంటే ఆయన క్యాంప్ ఆఫీస్లో కూడా అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వస్తువులు కానీ ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి, అవి కూడా రికార్డ్ అవుతాయని చెప్పేసి అందుకే వద్దన్నారని కూడా వార్తలు ప్రచారంలో. అవునండి, ఇవన్నీ ఉండవని తీసేస్తారండి. ప్రజల ధనం అది. జగన్మోహన్ రెడ్డి డబ్బు కాదు, చంద్రబాబు నాయుడు తాలూ డబ్బు కాదు, ప్రజాధనం. దాని బదులుగా ఒక హాస్పిటల్ మళ్ళించండి, దాని బదులుగా ఒక జూనియర్ కాలేజీ లేకపోతే కాలేజీగా మళ్ళించండి. అంటే గవర్నమెంట్ పెట్టవలసిన డబ్బు సేవ్ అవుతుంది కదా. ఈ పార్టీ కార్యాలయం అంటే ఎవరు ఒప్పుకోరు. మీ పార్టీ డబ్బుతోని స్థలం కోరుకొని అక్కడ పార్టీ డబ్బుతో కార్యాలయం కట్టండి. జస్ట్ లైక్ దిస్ తెలుగుదేశం ఆఫీస్ ఉంది కదా, వాళ్ళు స్థలం కొనుక్కున్నారు, ఆఫీస్ ఫండ్తో కార్పస్ ఫండ్తో భవనం కట్టుకున్నారు. అది ఎవరు వచ్చినా తీసుకోలేరు. పరిపాలనలో తెలుగుదేశం ఉన్నా ఉంటారు, లేకపోయినా వాళ్ళు ఉంటారు. మేము అధికారంలోకి వచ్చామని బీజేపీ తీసుకోలేదు, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తీసుకోలేదు అనమాట. నీ ఇష్టానుసారంగా వ్యవహరించావు. వీటన్నిటికీ సమాధానం చెప్పవలసింది నువ్వే.